నలుగురు యువకులు ఒకే ఊర్లో ఎంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నారు. వారి వారి వృత్తుల్లో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అయితే వారి నైపుణ్యానికి తగిన గుర్తింపు ఆ ఊర్లో రావట్లేదని, వారు ఉంటున్న ఊరు తమ విద్యకు తగిన ప్రదేశం కాదని వేరే పెద్ద నగరానికి వెళ్లాలని భావించి ఆ నలుగురు యువకులు ఉజ్జయిని నగరానికి చేరుకుంటారు. అక్కడ సిప్రా నదిలో స్నానం చేసి మహాకాళేశ్వరుడిని దర్శించుకుంటారు. అప్పుడే ఆ నలుగురు యువకుల్ని చూసిన భైరవానంద స్వామి అనే యోగి వీరిని పలకరించి దేని కొరకు మీ ప్రయాణం అని అడిగితే అప్పుడు ఆ నలుగురు యువకులు మేము జీవితంలో అభివృద్ధి సాధించడానికి వెళ్తున్నాం అని చెప్తారు. కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత వారి దృఢ సంకల్పానికి ఎంతో సంతోషించిన భైరవానంద స్వామి ఆ నలుగురు యువకులకి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క గుళిక పెట్టి హిమాలయ పర్వతాల వైపు ప్రయాణం సాగించమని చెప్తాడు. మీ ప్రయాణంలో ఎక్కడైతే మీ చేతిలో ఉన్న గుళిక జారి కింద పడుతుందో అక్కడే సంపద కోసం వెతకండి, మీకు శుభం కలుగుతుందని ఆశీర్వదించి పంపిస్తాడు. ఆ నలుగురు యువకులు కొంత దూరం వెళ్ళగానే మొదటి వాని చేతిలో ఉన్న గుళిక జారి కింద పడుతుంది. అది పడిన చోట కొంత లోతుకు తవ్వగానే చాలా పెద్ద పరిమాణంలో రాగి నాణాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ మొదటి వాడు మిగిలిన ముగ్గురితో మీరు కూడా కావలసినంత రాగిని తీసుకోండి, ఇక అందరము వెనక్కి వెళ్ళిపోదాం అని అంటాడు. కానీ ఆ ముగ్గురు దానికి ఒప్పుకోక ఈ రాగిలో ఏముంది, మేమింకా ముందుకు వెళ్తాం అని బయలుదేరారు. కానీ మొదటివాడు మాత్రం తను మోయగలిగినంత రాగిని తీసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఇక ఆ ముగ్గురు కొంత దూరం వెళ్ళగానే రెండవ వాడి చేతిలో ఉన్న గుళిక కింద పడింది. అక్కడ తవ్వి చూడగా వెండి నాణాలు బయటపడ్డాయి. రెండవ వాడు సంతోషంగా తనకు కావలసినంత వెండిని తీసుకుని వెనక్కి వెళ్లిపోతూ మిగిలిన ఇద్దరిని కూడా వెండి తీసుకుని తనతో పాటు వెనక్కి వచ్చేయమన్నాడు. కానీ వాళ్ళు ససేమిరా అంటూ ఇంకా ముందుకు వెళ్లారు. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా మూడవ వాడి చేతిలో ఉన్న గుళిక నాలుగవ వాడి చేతిలో ఉన్న గుళిక ఒకేసారి కింద పడ్డాయి. అవి పడిన చోట తవ్వగా బంగారు రాసులు బయటపడ్డాయి. అప్పుడు వెంటనే మూడవ వాడు తనకు కావలసినంత బంగారాన్ని తీసుకుని నాలుగవ వాడిని కూడా నీకు ఎంత బంగారం కావాలో అంత తీసుకుని నాతో పాటు వచ్చేసాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ నాలుగవ వాడు నా చేతిలో ఉన్న గుళిక పొరపాటున కింద పడిపోయింది, నాకింకా ఏదో పెద్దదే రాసిపెట్టి ఉండి ఉంటుంది, నేను ఇంకా ముందుకు వెళ్తాను అని చెప్పి చాలా దూరం కొండపైకి ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేసి దారి తప్పి ఎటో వెళ్లిపోసాగాడు. బాగా ఆకలి దాహం వేసింది. చుట్టూ చూశాడు, ఎటువైపు వెళ్లాలో అర్థం కావట్లేదు. పోనీ బంగారం దొరికిన ప్రాంతానికి వెళ్దామనుకుంటే దారిని కనుక్కోలేకపోయాడు. ఇంతలో ఒళ్ళంతా రక్తం కారుతూ తల మీద బరువైన ఇనపగుండు మోస్తూ భయంకరమైన కష్టాన్ని వేదనను పడుతున్న ఒక వ్యక్తి ఈ నాలుగవ వాడికి కనిపించాడు. అది చూసిన నాలుగవ వాడు ఆశ్చర్యపోతూ ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగిన మరుక్షణమే ఆ ఎదుటి వ్యక్తి తలపైన ఉన్న ఇనపగుండు ఈ నాలుగవ వాడు తలపైకి వచ్చి అతుక్కుంది. ఇప్పటి వరకు ఆ ఇనపగుండును మోస్తున్న వ్యక్తి ఒక్కసారిగా సేద తీరగా ఈ నాలుగవ వాడు ఆ వ్యక్తి పడే బాధను అనుభవించడం మొదలుపెట్టాడు. అవతలి వ్యక్తి గాయాలన్నీ మానిపోయి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఆ నాలుగవ వాడు ఇదంతా ఏమిటి, మీ తలపై ఉండే ఇనపగుండు నా తల మీదకు ఎందుకు వచ్చింది, నేను ఇంకా ఎన్నాళ్ళిది మోస్తూ ఉండాలి, అయ్యో భగవంతుడా నా దురాశ ఎంత పని చేయించింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నీ తలపైన ఉన్న బరువైన ఇనపగుండుని నువ్వు ఎన్నాళ్ళు మొయ్యాలనేది నాకైతే తెలియదు, అయితే నీలాగే వేరొకరు ఎవరైనా వచ్చి నిన్ను పలకరిస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి దురాశతో నాలాగే చిక్కుల్లో పడ్డావు అని చెప్పి ఆ వ్యక్తి కొండ దిగుతూ కిందకి వెళ్ళిపోతాడు. అయితే ఆ నాలుగో వాడు ఇంకెవరైనా తనను ఈ బంధం నుంచి తప్పించడానికి రాకపోతారా అంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఆ మూడవ వాడు కొండపైకి వెళ్లిన తన స్నేహితుడిని వెతుక్కుంటూ వస్తూ ఉండగా కొండపై నుంచి కిందకి వస్తున్న ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని చెప్పి ఆ మూడవ వాడిని వెనక్కి పంపించేస్తాడు. కనిపించని అదృష్టాన్ని నమ్ముకుని కనబడుతున్న సంపదని కాలదనుకున్న వాడిని ఎవరు రక్షించగలరు? చూసారా అత్యాశ ఎంత అనర్థాన్ని తెచ్చిపెడుతుందో కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.